రోజు మన యూట్యూబ్ ఛానల్ కానీ వాట్సాప్లో కానీ కొన్ని వందలాది కామెంట్స్ అన్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటో సజెస్ట్ చేయి, లేకపోతే పలానా బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఏంటో సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. కానీ ఇవాళ మన మార్కెట్లో చూసుకున్నట్లయితే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ 40,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉంది. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని బెస్ట్ స్కూటరా కాదని సజెస్ట్ చేయడం కోసం మనకు కావాల్సిన నాలెడ్జ్ మన దగ్గరే ఉంటే వేరే ఒకళ్ళ నాలెడ్జ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా, ఒకవేళ వేరే ఒకళ్ళు పలానా ఎలక్ట్రిక్ స్కూటర్ మిమ్మల్ని కొనుక్కోమంటే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని జడ్జ్ చేసే విధంగా మీరు రాంగ్ డెసిషన్ తీసుకోకుండా క్లారిటీగా ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు చూస్ చేసుకోవడం కోసం మన ఈవీ కుర్రాడు ఛానల్ నుంచి ఒక కోర్స్ అయితే డిజైన్ చేసామండి. ఈ కోర్స్ మీరు పూర్తి చేసిన తర్వాత మీకు కావాల్సిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లేదా బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ని మీరే కొనుక్కోవచ్చు. దానికి కావాల్సిన పూర్తి నాలెడ్జ్ ఈ కోర్సులో మీకు అందిస్తున్నాం. అయితే మేము ఈ కోర్స్ని డిజైన్ చేయడానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే ఇవాళ ఈవీ రిలేటెడ్ ఛానల్ ఏదైనా చూసుకోండి, ఇంక్లూడింగ్ మన ఛానల్ కూడా, కంప్లీట్గా పలానా ఒక్క వీడియో చూస్తే చాలు 100% ఈ వీడియో చూస్తే నాకు ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి బెస్ట్ స్కూటర్ ఏదో కొనేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉండట్లేదు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఎవరైతే వ్యూవర్స్ యొక్క టైం కూడా చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు ఒక మంచి డెసిషన్ తీసుకోవడం కోసం ఒక కోర్స్ కంప్లీట్గా డెడికేటెడ్ చేసి A to Z ప్రతి పాయింట్ని మీరు తీసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంటుంది, దాని కంపెనీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫైనల్గా దాని మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందు రిజిస్ట్రేషన్, నాన్ రిజిస్టర్డా, బ్రాండెడ్, అన్బ్రాండెడా, ఇలా ప్రతి పాయింట్స్ క్లారిటీ ఇస్తూ ఈ కోర్స్ని అయితే డెవలప్ చేసాం. మరి ఈ కోర్సులో మేము ఎటువంటి కంటెంట్స్ అయితే ఇస్తున్నాం. ఫస్ట్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే ముందు జనరల్గా ఒక కస్టమర్కి ఉండే డౌట్ ఏంటంటే నేను రిజిస్ట్రేషన్ కొనుక్కోవాలా, నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలా, లేకపోతే రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే అందులో మనకి బ్రాండెడ్ తీసుకోవాలా, అన్బ్రాండెడ్ తీసుకోవాలా, లేకపోతే మనకి నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ తీసుకుంటే అందులో లిథియం తీసుకోవాలా, గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తీసుకోవాలా, ఇలా 1,00,000 ప్రశ్నలు మన మైండ్లో ఉంటాయి. ఇలా ప్రతి ప్రశ్నకి క్లారిటీ ఇచ్చేది ఏమైనా ఉందంటే అది మన కోర్స్. ప్రధానంగా ఆడియన్స్లో చాలా మంది ఆడియన్స్ ఉంటారు. ఎలక్ట్రిక్ స్కూటర్ని లేడీస్ కొనుక్కుంటారు, సీనియర్ సిటిజన్స్ కొంటారు, లేకపోతే స్టూడెంట్స్ కొంటారు, లేకపోతే కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్స్ వేరేగా ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఆడియన్స్కి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా ప్రతి ప్రశ్నను అడ్రస్ చేస్తూ క్రియేట్ చేసిందే ఈ ఈవీ కోర్స్. అలానే ఈ కోర్సులో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. మీరు ఈ కోర్స్ పూర్తి చేసిన తర్వాత మీకు 2 ఫామ్స్ అయితే ఇస్తాం. ఆ ఫామ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాబట్టి ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. ఈ ప్రింట్అవుట్ తీసుకున్న ఫామ్స్ మీరు ఏదైతే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామని ఆ షోరూమ్ దగ్గరికి వెళ్తారో ఈ ఫామ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ కానివ్వండి, లేకపోతే దాంట్లో బూట్ స్పేస్ ఎలా ఉందని ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని మీరు టిక్ పెట్టుకుంటే కనుక మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ కోర్స్ అంతా ఒక సమ్మరైజ్డ్ వేలో ఒక డాక్యుమెంట్లో ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునేటప్పుడు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎప్పటికీ మిస్ అవ్వరు. ఎవరైతే ఒక కామన్ ఆడియన్స్ నుంచి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళ వరకు, నేను ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామనే ఆడియన్స్కి, దాంతోపాటుగా నేను ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అయితే హెల్ప్ చేస్తుంది, ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మరి ఈ కోర్స్కి మేము పెట్టిన ఫీజు ఎంత? మేము పెట్టిన ఫీజు ఎంత అంటే వాస్తవానికి మేము 299 రూపాయలు అయితే అనుకున్నాం అనమాట ఈ కోర్స్కి. బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ కోర్సు యొక్క ఫీజుని 199 రూపాయలకి ప్రజెంట్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్సుని తీసుకుందాం అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుందండి. మీరు ఈ వాట్సాప్ నెంబర్కి జస్ట్ మీరు మెసేజ్ చేస్తే చాలు, మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. దాని తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు ఏదైతే డౌట్స్ ఉంటాయో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు అది స్మార్ట్ స్కూటర్ కొనుక్కోవాలా లేకపోతే బేసిక్ స్కూటర్ కొనుక్కుంటే సరిపోతుందా, నేను లోకల్లో తిరుగుతాను, నాకు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి, లేదా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ చూస్ చేసుకునేటప్పుడు రియల్ రేంజ్ ముఖ్యంగా చూసుకోవాలా, ఐడీసీ రేంజ్ చూసుకోవాలా, లేకపోతే దానికి సంబంధించిన బ్రేకింగ్ సిస్టమ్ ఎంతవరకు ఇంపార్టెంట్, దానికి సంబంధించిన ఫీచర్స్ని బేస్ చేసి చూసుకోవాలా, లేకపోతే దానికి సంబంధించిన క్వాలిటీని బేస్ చేసుకుని చూసుకోవాలా, ఇలా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే మన మైండ్లో ఉంటాయి. వాటన్నిటిని క్లారిటీ ఇచ్చే విధంగా అయితే ఈ కోర్స్ని అయితే డెవలప్ చేశాము. మీకు ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేసే విధంగా మీకుగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనుక్కునే విధంగా నాలెడ్జ్ అయితే ఈ కోర్సులో అయితే ఉంటుంది. సో ఎవరైతే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుందాం అనుకుంటున్నారో లేకపోతే దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నారో ఈ కోర్స్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.